ఏమైంది అన్న? నా ఐస్‌కి ఏం కాలేదు మా. ఏమైంది? ఐస్‌కి ఏం కాలేదు. బానే ఉన్నాయి. ఏమైంది? చెప్పండి ఏమన్నా ఉంటే. యాక్చువల్లీ అంటే నాకు చెప్పొచ్చో చెప్పకూడదో. ఈ కన్ను నాకు కొంచెం లెఫ్ట్ సైడ్ కన్ను కనిపించదు. నా చిన్నప్పుడు ఆహ్, మా పొలంలో మా సొంత పొలంలో వరి కోత కోస్తా ఉంటిమి. అది ఎండిపోతాయి గదా! బాగా చాలా షార్ప్‌గా ఉంటాయి. అదొకటి కంట్లోకి పోయింది. నాకు తెలీదు. చాలా కాలం తర్వాత నీరు వస్తా ఉండే రుద్దుకున్నా. తర్వాత కంట్లో ఏముండేది నాకేమి అనిపించలేదు. చాలా కాలం తర్వాత ఇట్లా కంట్లో ఇట్లా అంటే ఇట్లా బయటకొచ్చింది. సో, ఆ తర్వాత అంటే డాక్టర్‌కు చూపించుకునేంత గూడా గాదు అది. అప్పట్లో. నేను పట్టించుకోలేదు. పేరెంట్స్ గూడా అంత ఈ కేర్ జేసే అంత ఎడ్యుకేషన్ లేదనమాట. సో, డైలీ లైఫ్ అట్లా పోతుండే. సంవత్సరాల తర్వాత తెలిసింది. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. దానివల్ల నాకైతే ఈ ఐ అనేది కనిపించదు. ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా. హ్మ్. మోహద్ ముజమిల్ అంటున్నారు. హాయ్ రవి భాయ్, రియల్లీ యువర్ వీడియోస్ ఆర్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్, కీప్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. దువా చేయండి మీరు కూడా ఖచ్చితంగా నా గురించి, నా కష్టం గురించి. గట్టమనేని మహేష్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అనుకుంటా. బ్రో ఆర్సీ 200 బిఎస్4 కావాలి. ఉన్న బిఎస్4 బిఎస్4 ఆర్సీ 200 బిఎస్4 మీకు వీడియో వస్తుంది. వీడియో వస్తుంది. రేపు రేపు మీకు రిమోట్ అది వస్తుంది. దాని తర్వాత వీడియోలో వస్తుంది మీకు. ఓకేనా? సో మీరు కావాలంటే డైరెక్ట్ ఒకసారి ఎర్రగడ్డలో ఆదర్శ్ మోటార్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అక్కడ 200 డ్యూక్ 200 ఉంది, ఆర్సీ 200 ఉంది. ఇంకా ఇంకేమైనా ఆప్షన్స్ కావాలంటే చూద్దాం. వీడియోలో వస్తాయి, చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఏది తీసుకున్నా ఖచ్చితంగా నేను అందరికీ ముందే చెప్తాను. ప్రతి విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాతనే బండి ఎట్లా అనిపించింది మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే తీసుకోండి. ఆ విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్తాను నేను. సో మీరు సాటిస్ఫై అవ్వాలి. ఆ తర్వాతనే బండి తీసుకోండి. బండి తీసుకున్న తర్వాత కూడా బండి తీసుకున్న తర్వాత కూడా మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని చెక్ చేసుకోండి. ఒక 2-3 డేస్ అట్లా నడపండి. మళ్ళీ ఒకసారి మెకానిక్‌తో చెక్ చేపించుకోండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చూడండి. అది చూసుకొని మళ్ళీ షాప్‌కి వెళ్ళి ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అవి అడిగి చేపించుకోండి. ఓకేనా? తర్వాత ప్రాబ్లమ్ కాకుండా మీకు బాగుంటుందన్నమాట. అది. అన్న రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి తక్కువలో, ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు. పల్లపు విష్ణు. బ్రదర్ మీకు రాయల్ ఎన్ఫీల్డ్లో 2 బండ్లు ఉన్నాయి. థండర్ బర్డ్ ఉంది. తర్వాత క్లాసిక్ 350 ఉంది. 90,000 అనుకుంటా నాకు తెలిసి. 70,000 ఒకటి, 75,000 ఒకటి, 95,000 ఒకటి ఉంది అనుకుంటా. సో మీకు లక్ష లోపలనే ఉన్నాయి బండ్లు. మీరు ఒకసారి రిమోటోకి అయితే రేపు వస్తుంది వీడియో చూడండి. లేదంటే రిమోటోకి అయితే కాంటాక్ట్ అవ్వండి. రవిప్రకాష్ బ్రదర్ చెప్పినాడని చెప్పండి. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వెయిట్ చేస్తా అంటే చూడండి. వేరే షాప్లో ఏమైనా ఉంటాయేమో వీడియోస్ చేసి పెడతాను. ఓకే. సో అఖిల్ గారు అంటున్నారు, గుడ్ అన్న, కీప్ గోయింగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. స్కూటీ లో ప్రైస్లో సత్యం వల్ల అంటున్నారు. లో ప్రైస్లో స్కూటీ అంటే 15,000లో శివలక్ష్మి ఆటో జోన్లో అయితే చూపించాము. అండ్ మీరు ఆదర్శ్ మోటార్స్లోని ఎర్రగడ్డ మన బాలనగర్లోని ఆదర్శ్ మోటార్స్కి వెళ్తే మీకు తక్కువ బడ్జెట్లో స్కూటీస్ కనిపిస్తాయి. రీమోటోలో కూడా లో బడ్జెట్లో స్కూటీస్ ఉన్నాయి. సన్నీ గారు అంటున్నారు, హాయ్ బ్రో, లవ్ ఫ్రమ్ కొత్తగూడెం. హాయ్ బ్రో, కొత్తగూడెం ఇల్లందు సైడ్ కదా. ఇల్లందులో నేను జాబ్ చేశాను సింగరేణిలో. FM9 FM12కి అయితే డ్రైవర్గా చేసేవాడిని ఇల్లందులో. అంటే కొత్తగూడెం అక్కడికి దగ్గర అనుకుంటా కదా నాకు తెలిసి. అనుకుంటున్నా ఖమ్మంకి దగ్గర ఉంటుంది. కొత్తగూడెం అంటే ఆంధ్ర సైడ్ వస్తుంది అనుకుంటా. కొత్తగూడెంలో అక్కడ ఒకసారి కెనాల్ వర్క్ చేసాము. మ్యాన్లు ఉంటుండే, మ్యాన్ ట్రిప్పర్లు.